పుస్తకం పేరు కాశీ మజిలీ కథలు, పుండరీకుని కథ, 12వ భాగం. రచయిత మధిర సుబ్బన్న దీక్షితులు. 12వ భాగం. కాశీ మజిలీ కథలు, 294వ మజిలీ. శ్రీ విశ్వేశ రౌప్యన గావాస వ్యోమకేశ హైమతీస భావనాస ఈస కైవల్యపురి ప్రసిద్ధ కాశీవాస. గురువర్య, ఈ ప్రాంతంలో చూడదగిన వింతలు కనపడలేదు. కాశీ ప్రభావాన్ని తెలిపే కథేమైనా చెప్పి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి అని ప్రార్థించాడు గోపాలుడు. మణిసిద్ధుడు నవ్వుతూ, కాశీ ప్రభావం పూర్తిగా చెప్పటం ఎవరితరమూ కాదు. కైలాస సత్యలోకాల కంటే గొప్పది కాశీక్షేత్రం. అతి పవిత్రం. అందుకే ఇక్కడ ఈశ్వరుడు పరివారంతో నివసించి విశ్వనాథుడని ప్రసిద్ధి పొందాడు. కాశీనివాస యోగ్యత తప్పిపోయేసరికి దేవతలు ఎంతగానో తల్లడిల్లి మళ్లీ ఆ పురాన్ని ఆక్రమించుకుందుకు ఎంతో ప్రయత్నించారు అన్నాడు. దేవతలు ఆ కాశీపురాన్ని ఎందుకు వదలవలసొచ్చింది? వాళ్లు సామాన్యుల్లా ఎందుకు తల్లడిల్లారు? దీని వెనుక ఏదో విశేషం ఉండకపోదు, అది చెప్పండి అన్నాడు గోపాలుడు. రిపుంజయుడి కథ. పూర్వం పద్మకల్పంలో మనుకాలంలో భూమ్మీద 60 ఏళ్లపాటు అనావృష్టి వచ్చింది. అందువల్ల జంతువులన్నీ నశించిపోసాగాయి. యజ్ఞయాగాలు కరువవటం వల్ల హవిర్భాగాలు లేకపోయాయి. అందుచేత దేవలోకాలు కూడా ఆకలితో పీడించబడసాగాయి. మానవ దేవలోకాలు ఇలా బాధపడుతుంటే బ్రహ్మ విచారించి ఎవరు రక్షించగలరా అని ఆలోచించసాగాడు. అప్పుడే నారదుడక్కడికొచ్చాడు. వత్సా నారదా, ఈ మధ్య భూలోకానికి వెళ్లావా? విశేషాలేమిటి అని అడిగాడు బ్రహ్మ. 60 ఏళ్లనుంచి కరువు పీడుస్తూ అక్కడ జన్మ అనే మాటే లేకుండా పోయింది. దాంతో రంభ కోసం యుద్ధాలూ లేవు. నాకు కలహభోజనం దొరక్క చిక్కిపోయాను చూడు. ఇక విశేషాలంటే భూమ్మీద పాడి పంటలు నశించాయి. రోగాలు పెరిగి కోటానుకోట్లు చచ్చిపోతూ ఉండడంతో యమధర్మరాజుకి తీరికే లేకుండా పోతోంది. 1000 మంది సేవకులని కొత్తగా చేర్చుకోవాల్సొచ్చిందట. ఇలా కొంతకాలం ఊరుకుంటే అకాల ప్రళయం తప్పదేమో అనిపిస్తోంది అన్నాడు నారదుడు. జలదేవతలు వరుణుడు ఇంద్రుడు ఎందుకు వర్షాలు కురిపించటం లేదు? వారి ప్రీతి కోసం కూడా భూలోకవాసులు హవిర్భాగాలు అర్పిస్తున్నారు కదా అన్నాడు బ్రహ్మ. కామధేనువు కల్పతరువు ఉన్నవాళ్లకి ఇతరుల చింతలు పడతాయా? అదీకాక పైనుండేవారు క్రిందివారి విషయం ఆలోచించటం అరుదు. వాళ్లకి జరిగే అన్యాయాలని అడగగలిగేదెవరు? మనమందరమూ దేవతల పక్షమే. అటువైపు సరైనవాడు ఒక్కడుంటే మనమంతా తెల్లబోవలసుండేది అన్నాడు నారదుడు. అవును, అందుకనే అన్ని లోకాలని శాసించగలవాడు ఒకడుంటే బావుండు అనిపిస్తుంది. అలాంటివాడుంటే చెప్పు, అతనికి భూచక్రమంతా పట్టం కట్టి ప్రజాక్షేమానికి నియోగిద్దాం అన్నాడు బ్రహ్మ. లోకాలన్నీ గొడ్డుపోయాయా? మీకలాంటి అభిప్రాయముంటే రిపుంజయుడు సమర్థుడే అన్నాడు నారదుడు. అవును, చక్కగా జ్ఞాపకం తెచ్చావు. అతను సద్గుణుడు. అతని నీడలో లోకాలు స్వస్థతగా ఉండగలవు అన్నాడు బ్రహ్మ. చండశాసనుడైన అతనికి పట్టం కడితే చివరికి మనకి కూడా ప్రమాదం వస్తుందేమో ఆలోచించండి అన్నాడు నారదుడు. నాకతని గురించి తెలియదా? అతనే సర్వవిధాల సమర్థుడు అన్నాడు బ్రహ్మ. సరే, మీకు తోచినట్లు చెయ్యండి అని వెళ్లిపోయాడు నారదుడు. బ్రహ్మ అతనిని భూమికి రాజుగా చేయటానికి నిశ్చయించుకుని రిపుంజయుడి వద్దకు వెళ్లాడు. అతనికి తన అభిప్రాయం వివరించాడు. దేవా, మీ ఆజ్ఞ మహాప్రసాదమని శిరసా వహిస్తాను. కాని ఒక్కటి కోరుతున్నాను. నేను భూమిని పరిపాలించేటప్పుడు నా ఆజ్ఞలు వేదవాక్కుల్లా చెల్లాలి. నా విక్రమ పరాక్రమాలకి ఎదురుండకూడదు. అంతేకాక నర సుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుష యక్ష రాక్షస సిద్ధ సాధ్య విద్యాధరులందరి బలప్రతాప సామర్థ్యాలు అన్నీ నాలో ఇమిడి ఉండాలి. నా అభిమతానికి దేవతలెవరూ అడ్డు చెప్పకూడదు అన్నాడు రిపుంజయుడు. రిపుంజయ, నువ్వు కోరిన వరాలన్నీ ఇస్తున్నాను. భూమండలమంతా నీ కనుసన్నలలో మెలుగుతుంది. ఇకపై నీకు దివోదాసు అని పేరుంటుంది అన్నాడు బ్రహ్మ. దేవోత్తమ, మరొక మాట కూడా వినండి. దేవతలకి స్వర్గము, నాగులకి పాతాళము ఉండగా వాళ్లు భూమ్మీద ఎందుకు సంచరించాలి? వాళ్లు భూమి వదిలిపోవాలి. నియమరహితమైన రాజ్యం నాకొద్దు అన్నాడు రిపుంజయుడు. బ్రహ్మ తుళ్లిపడ్డాడు. భూమ్మీద కల అన్ని పుణ్యతీర్థాలలోనూ దేవతలు నివసిస్తున్నారు. వాళ్లని వెళ్లిపోమనటం ఉచితమా? నేను మృత్యుంజయుడితో మాట్లాడి వస్తాను అని వారణాసి వెళ్లి ఆ వృత్తాంతం వివరించగా నిటలాక్షుడు బాధపడుతూ, లోకహితానికి నువ్వు చేసిన ఏర్పాటుని కాదనలేను. ఎంతో గొప్పదైన కాశీని వదిలి ఎక్కడో తలదాచుకోవటం కష్టమే. కాని నీ నిర్ణయాన్ని మేం మన్నించాలి కనుక నీ ఇష్టప్రకారమే దివోదాసుని భూమండలానికి పట్టభద్రుడిగా చెయ్యి. నేను నా పరివారం. Sample complete. Ready to continue?